మాస్టెక్టమీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో బ్రెస్ట్ మొత్తాన్ని తీసేయటాన్ని మాస్టెక్టమీ అంటారు. వెస్టర్న్ పాపులేషన్ యూరోపియన్ కంట్రీస్ లో చూసుకుంటే మాస్టెక్టమీ తర్వాత 70 to 80% ఉమెన్ బ్రెస్ట్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయించుకుంటారు. మన ఇండియాలో చూస్తే అట్లీస్ట్ 1% ఉమెన్ కూడా రీకన్స్ట్రక్షన్ చేయించుకోవట్లేదు. దీనికి కారణం ఇండియాలో బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ ని ఒక కాస్మెటిక్ ప్రొసీజర్ లా చూస్తారు. ఒక చెయ్యపోతే లేకపోతే కాలుపోతే ఎలాగ దాన్ని డిఫార్మిటీ అంటారు, ఆడవాళ్ళలో బ్రెస్ట్ తీసేయటాన్ని కూడా డిఫార్మిటీ లా చూడాలి. ఎందుకంటే బ్రెస్ట్ లేకపోవటం వల్ల ఆడవాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండదు, బయట సోషలైజ్ అవ్వలేరు, వర్క్ కి వెళ్ళలేరు, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిప్రెస్డ్ గా ఉంటారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ తర్వాత యాజ్ ఏ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జన్ కంపల్సరీ నేను రీకన్స్ట్రక్షన్ ని ఎంకరేజ్ చేస్తాను. ఈ రీకన్స్ట్రక్షన్ అనేది వెంటనే సర్జరీ తర్వాత ఇమీడియట్ గా చేయించుకోవచ్చు, లేకపోతే ఒక 2 years తర్వాత ఓకే ఇంకా క్యాన్సర్ గడ్డ మళ్ళీ రావట్లేదు అన్నప్పుడు చేయించుకోవచ్చు. నేను సెకండ్ వన్ ఎంకరేజ్ చేస్తాను. మన బాడీలో ఉన్న టిష్యూని తీసి రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు, లేదా ఇంప్లాంట్స్ పెట్టి రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ వల్ల తిరిగి మళ్ళీ క్యాన్సర్ రాదు, అదొక పెద్ద అపోహ. సో ఈ అవేర్నెస్ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ విజిట్ మీ మన మెడికవర్ హాస్పిటల్ కాకినాడ. థ్యాంక్ యూ.